ములుగు జిల్లాలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. బుధవారం వాజేడు మండలంలోని చీకుపల్లి, పెద్దగొల్లగూడెం గ్రామాల మధ్య ఇసుక వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన వద్ద ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డును ఆయన పరిశీలించారు. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు దెబ్బతిని తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను అనుసంధానించే జాతీయ రహదారి 163పై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వరద ప్రవాహం తగ్గిన వెంటనే ప్రత్యామ్నాయ రహదారిని అత్యవసరంగా పునరుద్దరించి రాకపోకలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.